వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్లో ఇవాళ 391 రోజు మనం మరి 3900 ప్రశ్నలు డైరెక్ట్గా ఉన్నాయి, ఇండైరెక్ట్గా ఇంకా చాలా క్వశ్చన్స్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా తెలుగు మీడియంలో ఈ క్వశ్చన్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్తో ప్రతిదీ కూడా మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు వీడియోలో మనం జనరల్ అవేర్నెస్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నా అప్డేటెడ్ వీడియోస్ అయితే మీకు అందుతాయి. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ. భూమి శిస్తునకు సంబంధించి బ్రిటిష్ వారు అనుసరించిన రైత్వారీ విధానం గురించి వివరించండి. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ కావచ్చు, బ్రిటిష్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఇక్కడ మనకి ఈ 3 రకాలైనటువంటి ల్యాండ్ ట్యాక్స్ సిస్టమ్స్ మనం ప్రధానంగా గమనించవచ్చు. అంటే రైతు నుండి భూమి శిస్తు ఏ రకంగా వసూలు చేయాలి, ఎందుకంటే ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు భూమి శిస్తు ఆ కాలంలో. కాబట్టి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్స్లో ఒకటి జమీందారీ సిస్టమ్ ఉంది, 2 రైత్వారీ సిస్టమ్ ఉంది, 3 మహల్వారీ సిస్టమ్ ఉంది. ఈ రైత్వారీ సిస్టంలో ఉన్నటువంటి స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఏంటిదంటే, రైతు డైరెక్ట్గా ప్రభుత్వానికి ట్యాక్స్ పేమెంట్ చేస్తాడు, మధ్యవర్తి ఎవరు ఉండరు. మీరు అదే జమీందారు సిస్టమ్ తీసుకుంటే మధ్యవర్తి జమీందారి ఉంటాడు. జమీందారుకు రైతు పేమెంట్ చేస్తే జమీందారు కొంత కమిషన్ తీసుకొని మిగతా అమౌంట్ను గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తాడు. కానీ రైతువారి సిస్టంలో రైతు డైరెక్ట్గా పేమెంట్ చేస్తాడు. అదేవిధంగా భూమి మీద రైతుకు ప్రభుత్వం పట్టాలు ఇస్తుంది, భూములను సర్వే కూడా చేస్తుంది, సర్వే చేసి ట్యాక్స్ డిసైడ్ చేయడం. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ మనకి ఈ రైతువారి సిస్టంలో ప్రధానంగా కనిపిస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2. భగవంతుని చేరటానికి సంగీతం ఒక మార్గం అని బలంగా నమ్మిన సూఫీ గురువు ఎవరు? రైట్. ఇది మీకు మధ్యయుగ భారతదేశ చరిత్ర చదివేటప్పుడు భక్తి మూమెంట్ ఉంది. ఈ భక్తి మూమెంట్లో మనము హిందూ మతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, హిందూ మతంలో వచ్చినటువంటి సిద్ధాంతాలు, అదేవిధంగా ఇస్లాంలో వచ్చినటువంటి సూఫీయిజం, సో అక్కడ చదువుతాం. సూఫీజం ఏం చెప్తుంది? నిరాడంబరమైనటువంటి భక్తి విధానము, భగవంతుణ్ణి చేరటానికి ప్రేమ, సంగీతం అనేవి ఒక ప్రధానమైనటువంటి మార్గం అని మనకి సూఫీజం చెప్తుంది. సూఫీజంలో మళ్ళీ డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి, మనకి రకరకాల శాఖలు ఉన్నాయి. దాంట్లో మొయినుద్దీన్ చిస్తీ చెప్పినటువంటి కాన్సెప్ట్ భగవంతుని చేరటానికి సంగీతం ఒక మార్గం అని బలంగా నమ్మినటువంటి సూఫీ గురువు మొయినుద్దీన్ చిస్తీ. మీకు అజ్మీర్లో దర్గా ఉంటుంది, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా. క్వశ్చన్ నెంబర్ 3. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో చిత్రకళ అత్యున్నత హోదాను పొందింది? సో జహంగీర్ అని మీరు ఆన్సర్ చేయాలండి ఇక్కడ. ఎందుకంటే ఈ పెయింటింగ్, చిత్రకళ ఏదైతే ఉందో మనకి మొఘల్స్ కాలంలో, ముఖ్యంగా జహంగీర్ కాలంలో, అంతే అక్బర్ పీరియడ్లో కూడా ఉన్నారు మీకు ప్రసిద్ధి చెందినటువంటి చిత్రకారులు, కానీ ప్రధానంగా చూస్తే జహంగీర్ కూడా స్వయంగా దాన్ని ఎంకరేజ్ చేయడము, సో ఈ పెయింటింగ్, ఈ కళను, ఆర్ట్ను ప్రోత్సహించడం అనేది మనము ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ జహంగీర్ని అయితే ఇక్కడ ఆప్ట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 4. భారత రాజ్యాంగ పరిషత్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ప్రాంతం నుండి ఎంపికయ్యారు? సో ఇది కూడా మనకి చాలాసార్లు క్వశ్చన్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మనకి 1946లో బెంగాల్ ప్రాంతం నుండి ఎంపికయ్యారు. తర్వాత దేశ విభజన వల్ల ఏం జరిగిందంటే మరి ఆ ప్రాంతం నుండి మళ్ళీ క్యాన్సిల్ చేసి 1947లో బాంబే ప్రెసిడెన్సీ నుండి ఎంపిక అవడం అనేది జరిగింది. సో మీరు క్వశ్చన్ కరెక్ట్గా చూసి ఆన్సర్ అయితే అక్కడ చేయాల్సి ఉంటుంది. మనకి డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు. ముసాయిదా కమిటీకి, భారత రాజ్యాంగ పరిషత్తులో అనేక కమిటీలు ఉన్నాయి, దాంట్లో ముఖ్యమైనది డ్రాఫ్టింగ్ కమిటీ, దానికి చైర్మన్గా ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 5. బిట్టర్కానిక నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? సో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, వాటి యొక్క లొకేషన్స్ ఏ స్టేట్లో ఉన్నాయి, అక్కడ ఏవి ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి, యానిమల్స్ కావచ్చు ఇతరత్ర. సో ఆ ఏరియా చూసినట్టయితే మనకి ఇక్కడ బిట్టర్కానిక నేషనల్ పార్క్ అనేది మీకు ఒడిశాలో ఉందండి. ఇది మీకు మడ అడవులు, మాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఉంది ఇక్కడ. అంటే మీకు చిత్తడి నెలలు ఉన్నటువంటి ప్రాంతంగా కూడా మనం దీన్ని చూడొచ్చు, వెట్లాండ్స్. సో ఇక్కడ మనకి ఉప్పు నీటి మొసళ్ళకు ఇది చాలా ప్రసిద్ధి, ఈ బిట్టర్కానిక నేషనల్ పార్క్. సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్ అంటాం కదా. సో మీకు సివిల్స్లో కూడా ఈ క్వశ్చన్ అయితే రావడం అనేది జరిగింది.
డెజర్ట్ నేషనల్ పార్క్ ఇది కూడా సివిల్స్లో అడిగినటువంటి ప్రశ్ననే మనకు. రాజస్థాన్లో ఉంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇక్కడ ప్రొటెక్ట్ చేయబడుతుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 7, కీటకాహార మొక్కలు ఉన్న ప్రాంతాలలో ఏది లోపిస్తుంది? సహజంగానే ఈ కీటకాహార మొక్కలు ఏవైతే ఉన్నాయో మనకి నత్రజని లేనటువంటి భూమిలో నత్రజని లోపం ఉన్నటువంటి ప్రాంతాలలోనే ప్రధానంగా ఇవి మనకు కనిపిస్తాయి. అందుకే ఇవి నత్రజని కోసము కీటకాల మీద డిపెండ్ అవుతాయి. ఎందుకంటే వాటికి ఈ నత్రజని నైట్రోజన్ సహిత పోషకాహారం కోసమే ఇవి కీటకాల మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి ఆ నేలలో మనకు సహజంగానే నత్రజని లోపం అనేది ఉంటుంది. మీకు డ్రస్సిరా కానివ్వండి, నెపెంతిస్ ఇలాంటివన్నీ కూడా మనకు కీటకాహార మొక్కలకి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటికి ఒక గిన్నె లాంటి నిర్మాణం ఉంటుంది. కీటకం రాగానే అది క్లోజ్ చేయబడుతుంది. అవే వాటికి ఆహారంగా మనం చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్న అడవులు ఏవి? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఉష్ణమండల ఆర్ద్ర ఆకురాల్చే అడవులు అండి. ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటాము. సో ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్ యూపీఎస్సీలో. ముఖ్యంగా ఇవి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 9, ఢిల్లీ సుల్తాన్లలో బానిసల సంక్షేమం కొరకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్లేవ్స్ అనే దాన్ని ఏర్పాటు చేసిన సుల్తాన్ ఎవరు? దివాన్ ఈ బందగాన్. స్లేవ్స్ యొక్క వెల్ఫేర్ కోసము ఒక సుల్తాన్ మనకు ఈ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళకైతే కొంత అంటే ట్రైనింగ్ కావచ్చు ఇలాంటివి కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే మీకు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. మనకు ఢిల్లీని పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్లు బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం అని మనకు 5 రాజవంశాలు అయితే ప్రధానంగా ఉన్నాయి. దాంట్లో మీకు ఖిల్జీ వంశం తర్వాత తుగ్లక్ వంశం వచ్చింది. దాంట్లో మళ్ళీ మీకు గియాసుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్. అక్కడ మీకు ఇది ఫిరోజ్ షా తుగ్లక్ ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. సో బానిసల సంక్షేమం కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి మనకి 10, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రభుత్వం అంతర్జాతీయ శాంతి కోసం పనిచేయాలని సూచిస్తుంది? చాలామందికి ఇది ఆన్సర్ ఐడియా ఉండదు. ఎంత చూడండి ఎట్లాంటి క్వశ్చన్ అడిగాడు. ఏ ఆర్టికల్ గవర్నమెంట్ వరల్డ్ అంటే పీస్, ఇంటర్నేషనల్ పీస్ కోసం కృషి చేయాలని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుంది అనేది ఉంది. రైట్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఆర్టికల్ 51. మీకు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం కదా, 4వ భాగంలో. సో దాంట్లో మీకు ఆర్టికల్ 51 దగ్గర మనకి ఇప్పుడు ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు మీకు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. సో అక్కడ మీకు ఈ ఆర్టికల్ 51 ఏం చెప్తుంది అంటే ఇంటర్నేషనల్ పీస్ కోసము గవర్నమెంట్ కృషి చేయాలి అని సూచిస్తుంది. ఇది వాటి నేను ఇచ్చినటువంటి మీకు 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వివిధ సబ్జెక్ట్ నుండి ఇచ్చాను. జాగ్రఫీ నుంచి కవర్ అయినాయి, మీకు హిస్టరీ నుంచి కవర్ అయినాయి క్వశ్చన్స్. అదేవిధంగా ఇండియన్ పాలిటీ నుంచి, సైన్స్ నుండి, డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. రకరకాల ఎగ్జామ్స్ అడుగుతున్నటువంటి ప్రశ్నలు. సో ఇది మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి.